తిరుమలలోని మాల్వాడి గుండం వద్ద అత్యంత ప్రమాదకరమైన కొండపై నుంచి రీల్స్ చేస్తోన్న 5 యువకులను అలిపిరి ఏవీఎస్ఓ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు ముఖేష్ పీటర్, ములుషికార్, బిశ్వంత్, ప్రసాద్ నౌరి, లింగం ప్రదీప్, జీవకోన అటవీ మార్గం గుండా ఆ ప్రాంతానికైతే చేరుకున్నారు. ఏవీఎస్ఓ రమేష్ కృష్ణ వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి మరింత విచారణ కోసం అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కూడా అప్పగించారు. అయితే ఇలాంటి అత్యుత్సాహం ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. రైట్, మా ప్రతినిధి దామోదర్ మనతో జాయిన్ అవుతున్నారు. దామోదర్, అధికారులైతే తరచుగా ఇలాంటి ప్లేసెస్ లో తనిఖీ చేస్తూ ఉంటారో లేకపోతే ఇవాళ అధికారికి ఏవీఎస్ఓకి వాళ్ళు కనిపించారా అక్కడ? తిరుపతిలోనే కపిలతీర్థం జలపాతం పైనుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడ పైన గుండాలు పూర్తిగా నిండిపోయి కిందికి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నార్త్ కు సంబంధించిన కొంతమంది యువకులు పై వరకు వెనక వైపు నుంచి ఏదైతే జీవకోన ప్రాంతం నుంచి పైకి వెళ్లి జలపాతం వద్ద రీల్స్ చేసుకుండగా అక్కడున్న కింద నుంచి ఆలయ సిబ్బంది వారిని చూసి వెంటనే ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయడంతో సిబ్బంది వెంటనే ఏవీఎస్ఓకు ఇతర అధికారులకు తెలియజేశారు. ఏవీఎస్ఓ వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని పైకి పంపి వారిని కిందికి దించారు. దీంతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో అలిపిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అయితే మొత్తం మీద యువకులు అక్కడికి వెళ్లి గతంలో ఒకసారి 9 మంది యువకులు నీటిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ఒక 5 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో అక్కడ ఆ ఏరియాకి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు టీటీడీ నిఘా వ్యవస్థ పర్యవేక్షిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ తాజాగా పైకి ఎక్కిన యువకుల యొక్క కదలికలను ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే వారిని అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా చెప్పవచ్చు. ఆ ప్రాంతానికి వీరు పైకి వెనక దారి వైపు నుంచి జీవకోన ప్రాంతం నుంచి వెళ్లడంతో పాటు అక్కడ రీల్స్ చేస్తూ హడావిడి చేస్తుండడం కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని కిందికి దించగలిగారు. సుమతి, దామోదర్, ఇంకా వాళ్ళని అలిపిరి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారా లేదా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారా? ఏమంటున్నారు యువకులు? బెంగాల్కి చెందిన కొంతమంది కూలీలు కార్మికులకు ఇక్కడ పనిచేస్తున్న వారు తాము ఊరిని సైట్ సీయింగ్ కోసం పైకి వెళ్ళామా, అంతేకాని తాము అక్కడ ఎక్కడా రీల్స్ చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో పోలీసులు వారిని పెట్టి కేసు కింద పెట్టి భవిష్యత్తులో వీళ్ళు ఇంకోసారి ఈ విధంగా ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్తే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. మొదటిసారి అని హెచ్చరించి వదిలేస్తున్నామంటూ వదిలేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం 9 మంది యువకులు మరణించినప్పటి నుంచి ఆ ప్రాంతం పట్ల నిఘా కూడా పెంచిన పరిస్థితుల్లో వీరు వెనక వైపు నుంచి ఎక్కడానికి స్థానిక ఎవరు గుర్తించలేకపోయారు. దీంతో వారు నేరుగా పైకి వెళ్లి రీల్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి భవిష్యత్తులో అటవీ ప్రాంతంలోకి తెలియకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లి రీల్స్ చేస్తే అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటూ కూడా వారిని హెచ్చరించి పంపించినట్లు తెలుస్తోంది. సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.